ఇటవే అరెస్ట్. ఒక అత్యున్నత న్యాయస్థానానికి అధిపతిగా ఎన్నికైన నన్ను అరెస్ట్ చేసే ముందు ఎందుకు చేస్తున్నారో చెప్పి తీరాలి. ఆ రేంజ్ మనిషి కాబట్టి కుక్కని కానిస్టేబుల్ మాత్రమే పంపకుండా జిల్లా ఎస్పీ నేను వచ్చాను. తులసి అనే అమ్మాయిని మీరు పీక పిసికి చంపారు. ఆ కారణంగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఆ తర్వాత విచారిస్తారు. ఇది హత్య జరిగిన ప్లేస్లో ఉన్నది మీదేనా? నాదే, కానీ తులసిని నేను చంపలేదు. అయినా నేనెందుకు చంపుతాను? ఆర్గ్యుమెంట్స్ కోర్టులో చెప్పుకోండి. మిస్టర్ శంకరనారాయణ సార్, ఈయన ఆఫీసు తీసుకురండి. సార్. పటౌడి సార్, నీకు న్యాయం అంటే చాలా ఇష్టం కదా, దీనికి నీ చేత్తోనే ఎయ్యి. అక్కడి సార్ నేను ఆయన తీసుకొస్తాను, మీరు వెళ్ళండి సార్. ఏంద్రో గంత మర్యాద గీ ఫేస్కి ఎందుకు? ఏంది వస్తావా గుంజుకు పొమ్మంటావా? నేను డ్రెస్ మార్చుకొస్తాను. అరే నువ్వు షాదీకి పోతలేవు, సెంట్రల్ జైలుకు పోతున్నావు. నీ కొడుకుండే కదా సేమ్ ప్లేస్. చాలు సార్, అంత పెద్ద ఈ డ్రెస్ లో తీసుకెళ్తే బాగుండదు సార్. డ్రెస్ మార్చుకునే టైమే ఉంది సార్. మోకాలు మెత్త నిన్నంటే మీరు చిక్కిపోవాలి. హట్ చల్ బే చల్. బండి పక్కది. ఎందుకు తీసుకెళ్తున్నావు ఆయన? గాడు నేరస్తుడు. వక్కు జాగ్రత్త, నాలుగు తెగ్గొస్తాను. నేరం చేసిన అరెస్ట్ చేయడం తప్ప? పక్కలో మార్చి ప్రమోషన్ కొట్టేసినడివి, నీకేం తెలుసురా తప్పుల గురించి? గయన్ని నీకే తెలిసినట్టు మాట్లాడతాను రా. నేను ఆల దగ్గర ఆపలేదురా, IAS దాకా చదివా, అక్కడితో ఆపలేదురా. హత్య, నేరం, విచారణ, జైలు శిక్ష, సత్తుపళ్ళు, జొన్న సంగటి, రాళ్లు కొట్టడం, పళ్ళు నూరడం, చాలా చాప్టర్స్ చదివా. కానీ నువ్వు కుక్క విశ్వాసము గల జంతువు, అది దున్నపోతుల జనార్దన్ రావు కొడుకుల పాదాలు మాత్రమే నాకు చుండును, యూనిఫామ్ లో ఉన్నా కూడా అన్న ఒకే ఒక చాప్టర్ చదివావు. మొన్ననే చెప్పినా కదరా నీకు లెక్క. ఈ దేశంలో చెప్పులు కుట్టడం కుల వృత్తి, చెప్పులు మొయ్యటం కుల వృత్తి కాదు. మట్టి పిసకడం కుల వృత్తి, కాళ్ళు పిసకడం కుల వృత్తి కాదు. పైగా నువ్వు ఈ కాకి డ్రెస్ వేసుకుని చేయవలసింది కుల వృత్తి కాదు, లోకుల వృత్తి. సమజ్జయిందా? మా నాన్నగారికి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. నీ డ్యూటీ కాదు. నువ్వు డ్యూటీ తప్పావు కాబట్టి ఆ డ్యూటీ నేను చేస్తున్నాను. నేను ఒప్పుకోకుండా. మొన్ననే నా ఇంజిన్కున్న హార్స్ పవర్ శాంపుల్ చూశావు, ఇప్పుడు రియల్ హార్స్ పవర్ చూస్తావు. చావంటి భయం లేని వాడిని. ఫర్ మీ లివింగ్ ఈజ్ డెత్ అండ్ డైయింగ్ ఈజ్ లైఫ్. పిడికిలి, పిస్తూలు, వెళ్ళి బుల్లెట్స్ పిలిచి పరేస్తాను. మై డియర్ కానిస్టేబుల్స్, మొన్ననే జాతకం చూపించాను. నా చేతితో పోలీసులను చంపే యోగం ఉందని చెప్పారు. సార్ మీకు దండం పెడతాను సార్, తొందరపడకండి సార్. ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది సార్. సార్, స్టూడెంట్స్ కి మాస్టర్ క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తే అర్థమవుతాయంట, భర్తకి భార్య బెడ్రూమ్ లో చెప్తే అర్థమవుతుందంట, ప్రియుడానికి ప్రియుడు పార్క్ లో చెప్తే అర్థమవుతుందంట, మాలాంటి పోలీసులకి మీలాంటి వాళ్ళు ఇలాంటి పొలిమేర్ల మధ్య చెప్తే అర్థమవుతుందన్న విషయం ఇప్పుడు మాకు అర్థమైంది సార్. 1 minute సార్. రే అవతల వెళ్ళండి. రండి సార్, రండి. తీసుకెళ్ళండి. సార్, అసలే పొలిమేరలు సార్, పక్కనే శ్మశానం. ఏ కాలుతున్న సవో లేచొచ్చి గాండ్రించి మొహాన్ని ఉమ్మేసిందంటే రేపు పొద్దున ఊళ్ళో తలెత్తుకొని తిరగలేదు సార్. ఏంటి సార్ చూస్తారేంటి సార్? పదండి సార్. అరే రే ఎక్కడ్రా, పదండి సార్. ఎక్కడ్రా సార్? ఏంట్రా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. కూసో, ఇప్పుడు మాట్లాడు. ఏం లేదండి, మా నాన్న ముసలాడు, అమ్మ గుడ్డిది, పెళ్ళం పిచ్చిది, చెల్లెలు చెవిటిది, అన్నేమో అవుతాడు, తమ్ముడేమో తొంటాడు.
మా అక్కేమో పక్కింటడితో లేచిపోయిందండి. ఊరుకో ఏడు పాపరా, మ్యాటర్ ఏంటో చెప్పు. సంఘ సేవకులు పెద్ద మనసు చేసుకుని నాకేదైనా సాయం చేయండి బాబు. ఏం చేయమంటావరా? ఏదో ఒకటి చేయండి బాబు. ఫ్యామిలీ అంతా నా మీద ఆధారపడి ఉంది. రేయ్, ఆడుకో కాలు చెయ్యి తీసేయండి రా. ఇదేం సాయం బాబు? అవునరా, నీకు కన్ను ముక్కు కాళ్ళు చేతులు అన్ని సవ్యంగా ఉండబట్టే కదా నీ ఫ్యామిలీ వాళ్ళందరూ నీ మీద ఆధారపడ్డారు. అదే నీకు కూడా ఒక కాలు చెయ్యి లేవనుకో, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావు. ఏమే కత్తిలా కట్టురా. పిచ్చి సన్నాసి, మనం సంఘ సేవలో కంగుతున్న సంగతి ఆడికి తెలియదు అనుకుంటాను. నువ్వు మొక్కేరా. యోగి, నాన్న ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు రా. కలిసి ఏం ప్రయోజనం మామయ్య? తన మనసులో ఉన్నది ఎవరికీ చెప్పరు. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు, ఇతరుల విషయం పట్టించుకోరు. అమ్మ పరిస్థితి చూడు. పొరపాటు పడుతున్నావు యోగి. నువ్వన్నా మీ అమ్మన్నా మీ నాన్నకి ప్రాణం రా. కాకపోతే ఆ విషయం వ్యక్తం చేయటం ఆయనకి తెలియదు. రేయ్, నీకు తెలియని నిజం ఒకటి చెప్పనా? నువ్వు జైల్లో ఉన్న 6 ఏళ్ళు తను కటిక నేల మీద పాత దుప్పటేసి పడుకున్నాడు రా. జైల్లో నీకు పెట్టిన సంకటే తను సత్తుకి నెల తిన్నాడు. 6 ఏళ్ళు తనున్న గదిలోంచి బయటికి రాకుండా తనకు తానే స్వయంగా శిక్ష వేసుకున్నాడు రా. తను అదే శిక్ష అనుభవించింది. కానీ ఈ విషయం నీకు తెలియకూడదని మీ అమ్మతో ఒట్టేయించుకున్నాడు. యోగి, తులసి నా కూతురు కాదని నీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు నిజం అనిపించకపోవచ్చు. ఇది కుట్రని నాకు తెలుసు. మీ మాటలు నేను నమ్ముతాను. అసలు జరిగిందేంటో చెప్పండి. తప్పుడు వార్త విని తులసి దగ్గరకు ఆవేశంగా బయలుదేరిన నేను మీ అమ్మ మావయ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను. నీకు దండం పెడతాను, ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయమని యోగితో చెప్పు. ఇన్నేళ్ల మా కాపురంలో ఆయన నేనాడు ఈ పరిస్థితుల్లో చూడలేదు. నాకేదో భయంగా ఉంది. భయపడకమ్మా. యోగి ఉద్దేశం ఆయన బాధ పెట్టాలని కాదు. ఆయన నోటితోనే తులసి తన కూతురుని ఒప్పించి ఆయన చేతుల మీదుగానే తులసి పెళ్లి జరిపించాలని వారి తాపత్రయం. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత నేను తులసి దగ్గరికి వెళ్ళాను. క్షమాపణ చెప్పి నాతో రమ్మన్నాను. తను నమ్మలేకపోయింది. ఎంతో ఆనందించింది. నా ఆశీర్వాదం తీసుకుంది. అన్నయ్య వచ్చాక ఇద్దరం కలిసి ఇంటికి వస్తామని చెప్పింది. తర్వాత నేను ఇంటికి వచ్చేశాను. ఇది నిజం. యోగి, ఒకవేళ నాకేమైనా జరిగితే అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా వల్ల తనకేనాడు సుఖం లేదు. అమాయకురాలు. నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి. మీకేం కాదు. అబ్బా, నొక్కరా, ఎంత బాగా నొక్కుతున్నావురా. స్వర్గంలో ఉన్నట్టుంది. అబ్బా, ఇన్నాళ్ళు ఇంత బలం ఎక్కడ దాచావురా? చక్కలిగా ఉందిరా. అబ్బా, నొక్కు. అరిస్తే నొక్కేస్తా. మూలుకు కూడా వినిపించకుండానే ముక్తి పొందేస్తావు. చెప్పదు. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్పేది నిజమైతే నీ ఊపిరి నీ కంఠంలోనే ఉంటుంది, లేకపోతే అవి నీ ఆఖరి మాటలు అవుతాయి. చెప్తాను చెప్తాను. నా చెల్లెల్ని చంపింది ఎవరో? ధర్మారావు. చట్టమే నా గేటు దాటి లోపలికి రాలేదు. నీకెంత ధైర్యం నా కాంపౌండ్ లోకి రావడానికి? చేతిలో గన్నుందేంట్రా బిడ్డ? గాజులుంటాయనుకున్నాను.
చీఫ్ జస్టిస్ కాబోయిన మీ నాన్నను కటకటాల వెనక్కి పంపాను. అయినా నా మగతనం నీకు తెలియలేదా? ఒక అమాయకురాల్ని గొంతు పిసికి చంపినప్పుడే తెలిసిందిరా నీ ఆడ మగ కనే తనం. దమ్ముంటే నన్ను కాల్చరా. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నావు. ఒక్క బుల్లెట్ చాలు. సొంత ప్రాణం అనేసరికి అంత షివరింగ్ వచ్చిందింట్రా. ఇలా రివాల్వర్ లాక్కుని ఎదుటివాడి గురి పెట్టడం పాత పద్ధతి. కొత్త పద్ధతి చెప్పనా? ఇది నా స్టైల్ రా. ఆలోచిస్తావేంట్రా? కల్చు. గుండెలో దమ్ము, చేతులు శక్తి ఉంటే కల్చరా. కల్చు. ధర్మారావు గారు, మర్యాదగా రివాల్వర్ హ్యాండ్ ఓవర్ చేసి లొంగిపోండి, లేకపోతే సెక్షన్ 100 ప్రకారం కాల్చి పారేస్తాను. చూసావుగా నా రియల్ హార్స్ పవర్. నువ్వు నన్ను మర్డర్ కేసులో ఇరికించావు, నేను నిన్ను అటెంప్ట్ మర్డర్ లో ఇరికించాను. అటోడే సార్, ఇది దున్నపోతు. దీన్ని జీపెక్కించుకో, ముక్కుకు తాడుగట్టు లాక్కెళ్ళు. అరే బిడ్డ, దేఖా నీ ఇంటి గేటు దాటి రాదనుకున్న సట్టం ఎట్లొచ్చిందో. ఆంకే హైతో దేఖ్లో, దిమాగ్ హైతో సమజ్లో. ఇప్పటిదనక నీ లైఫ్ లంగర్ హౌస్ చేసుకుని బతికినావు. ఈ దినం సంది నీ లైఫ్ సువ్వల హౌస్ బే. చల్. సెల్లో కూర్చొని తీరిక బాధపడచ్చు కానీ ఇంకా బయలుదేరండి. నేను చాలా కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికెవరు బాధ్యులు కారు. ఇట్లు మంగళ. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనకున్న ఒకే ఒక సాక్షి ఆ మంగళని చంపేసి ఆత్మహత్య కింద సృష్టించాడు ధర్మారావు. ఇంకా జడ్జి గారిని భగవంతుడు కూడా కాపాడలేడు. అవును, మన యోగి ఫ్రెండ్ లాయరు, అతని పేరు జగన్. ఢిల్లీలో లీడింగ్ క్రిమినల్ లాయర్. అతనితో మాట్లాడితే ఆ విషయం ఆల్రెడీ యోగితో నేను మాట్లాడాను రా. సరిగ్గా కేసు టైంలోనే జగన్ పెళ్ళంట. అతను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు యోగి. పైగా జగన్ ప్రస్తుతం ఢిల్లీలో లేడు. నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? అవును, యోగి ఎక్కడ? రాలేదు. రాలేదా? రాలేడు కూడా. ఆపండి. పంతులు గారు, మాఘమాసంలో మరో మంచి ముహూర్తం చూడండి. ఆ ముహూర్తానికే ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటి బాబు ఇది? నా స్నేహితుడి తండ్రి ఆపదలో ఉన్నాడు, నేను వెళ్ళాలి. అవసరం తీర్చుకోవడానికి వచ్చేవాడు బంధువు, అవసరం తీర్చడానికి వెళ్ళేవాడు స్నేహితుడు. వెళ్ళిరండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. స్నేహం విలువ తెలిసి నువ్వు నా భార్య అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. వెళ్ళొస్తాను. శోభనం గదిలో లైట్ తీయాల్సిన వాడు నా గదిలో లైట్ వేశాడేమిటా అని తెల్లబోతున్నావా? జగన్, యువర్ అ ఫూల్, బ్లడీ ఇడియట్. నీ తండ్రి నా తండ్రి కాదా? నీ కష్టం నా కష్టం కాదా? అరే, నువ్వు ఏడుస్తుంటే నేనెలా నవ్వుతానురా? అసలు స్నేహం అనే పదానికి స్పెల్లింగ్ తెలుసారా నీకు? ఆ భగవంతుడు మనిషికి అమ్మా నాన్నలతో పాటు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇలా ఎన్నో అనుబంధాలు ఏర్పరిచాడు. అయినా మనిషి ఇంకా ఏదో లోటుగా ఉందంటే అతని బాధను తెలుసుకుని ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరమేరా స్నేహితుడు. భార్యకు కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితుడికి చెప్పుకుని తన మనసుని తేలిక చేసుకుంటాడు రా మనిషి. ఏ అరమరికలు లేనిదేరా స్నేహం అంటే. యూనివర్సిటీలో సీనియర్స్ జూనియర్స్ అయినా స్నేహంలో మాత్రం ఈక్వల్సే కదరా. నేను పెద్ద లాయర్ నవ్వాలని మనసారా దీవించిన దేవుళ్ళలాంటి నాన్నగారు కష్టాల్లో ఉంటే నేను పెళ్లి ఎలా చేసుకుంటాననుకున్నావురా? అంటే నువ్వు పెళ్లి వాయిదా వేసుకొచ్చాను. వాయిదాలు లేకుండా నాన్నగారిని విడిపిస్తాను. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పిస్తారు. ఆ భగవద్గీతతో సమానమైన మన స్నేహం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాన్నగారు నిర్దోషిని నిరూపిస్తాను. రే జగన్, రావే ఈశ్వర కవవే వరద అని గజేంద్రుడు అరిస్తే అన్నీ వదులుకుని వచ్చిన విష్ణుమూర్తి గురించి పురాణంలో చదివాను. ఈరోజు స్నేహితుడిని ఆదుకోవడానికి పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి వచ్చిన నిన్ను చూస్తున్నాను రా. నువ్వు చేసే ఈ సహాయానికి నా ప్రాణాలైనా ఇస్తాను రా.
నీ పేరు? సత్యమూర్తి బాబు. పాండురంగారావు గారి దగ్గర మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను బాబు. మొన్న అంటే 12వ తారీఖు రాత్రి 7-8 గంటల మధ్య మీరు ఎక్కడున్నారు? పాండురంగారావు గారితోనే ఉన్నాను బాబు. పాండురంగారావు గారితోనే అంటే ఆయన ఇంట్లో ఉన్నారా? చెప్పండి. వారితో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళాను బాబు. అక్కడ ఎవరున్నారు? తులసి. తులసి తులసి పాండురంగారావు గారికి తులసి ఏమవుతుంది? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. అక్రమంగా పుట్టిన కూతురే కదా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ తర్వాత గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు బాబు. పాండురంగారావు గారు ఒక్కరే లోపలికి వెళ్ళారు. మీరెందుకు వెళ్ళలేదు? ఆయనే రావద్దన్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? శంకర్ నారాయణ సార్. పాండురంగారావు గారిని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? హత్య జరిగిన ప్లేస్ లో ఒక గ్లౌ దొరికింది. గది పాండురంగారావు గారి రుజువైంది. గది ఆయనే ఒప్పుకున్నాడు. సో యువర్ ఆనర్, అక్రమంగా తనకు జన్మించిన తులసి అనే అమ్మాయి వల్ల తనకు రాబోయే పదవి పోవడంతో పాటు సమాజంలో తన స్థాయి పడిపోతుందనే అనుమానంతో ఫ్రస్ట్రేషన్ లో ఆ అమ్మాయిని గొంతు విసిగి చంపాడు ఈ ముద్దాయి. ఈ విషయం పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ప్లాన్ ప్రకారం కన్న కూతుర్ని అతి దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ నన్ను ఆశీర్వదించండి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. కేసు వాదించాల్సిన డిఫెన్స్ లాయర్ జడ్జి గారైన మీ ఆశీస్సులు కోరుతున్నారంటే ఇండైరెక్ట్ గా మీ ఫేవర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే. ఢిల్లీ కంటే ఇక్కడ వాతావరణమే వేడిగా ఉందనుకున్నాను. వాక్కులు కూడా చాలా వేడిగా ఉన్నాయి యువర్ ఆనర్. మరి మీరు ఆశీర్వదించమని అడగకూడదు కదా? పట్టా పుచ్చుకున్న తర్వాత పొట్ట పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన నేను అక్కడ లీడింగ్ క్రిమినల్ లాయర్ని అయ్యాను. కానీ మొట్టమొదటిసారిగా జన్మభూమిలో ఈ కేసు వాదిస్తున్నాను. అందుకని ఓకే, మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముందుగా పారిశ్రామికవేత్త ధర్మారావు గారిని బోన్లోకి పిలవవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, సాక్షుల లిస్టులో ధర్మారావు గారి పేరు లేదు. ఐ నో దాట్ యువర్ ఆనర్. ధర్మారావు గారు 24 గంటల క్రితం యోగేంద్ర అనే అతన్ని లైసెన్స్ లేని రివాల్వర్తో కాల్చబోయి ఐపీసీ 327 సెక్షన్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. వెస్ట్ సూర్యుడు ఈస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కోర్టు గ్యాలరీలో ఉన్నారు. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? పిలిచి పలకరిస్తేగా తెలిసేది. ఐ నీడ్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. గ్రాంటెడ్. మీ పేరు? ఇప్పుడు పిలిచారు కదా. పిలిచిన ఆయనే వచ్చారో లేదో కోర్టుకు తెలియాలి కదా. ధర్మారావు. ఇంటి పేరు? డి. డి అంటే? ఇంటి పేరుకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావట్లేదు యువర్ ఆనర్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ యువర్ ఆనర్. కొన్ని ఇంటి పేర్లకు చరిత్రలు ఉంటాయి. అలాగే ఈ ఇంటి పేరుకి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్రకి ఈ కేసుకి సంబంధం ఉంది. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ ఇంటి పేరు చెప్పండి. దున్నపోతుల. యువర్ ఆనర్, ఈ కేసు మీకు ఒక హత్య కేసుగానే కనిపిస్తుంది. కానీ 6 సంవత్సరాల క్రితం జరిగిన రామకృష్ణ హత్య, కొన్ని రోజుల క్రితం జరిగిన తులసి హత్య, మొన్న జరిగిన మంగళ హత్య, వీటన్నిటికీ మోటివ్ ఒకటే, పగ. ఆనాడు పాండురంగారావు గారి కారణంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాన్న పగతో ఈ ధర్మారావు తండ్రి దున్నపోతుల జనార్దన్ రావు చేయించిన హత్య రామకృష్ణదైతే, ఈనాడు పాండురంగారావు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకూడదన్న పగతో ధర్మారావు పన్నిన కుట్రలో భాగంగా జరిగినవే ఈ తులసి మంగళ హత్యలు. ఇదంతా అబద్ధం యువర్ ఆనర్. మిస్టర్ జస్టిస్, వీరిని బోన్లోనే ఉంచి ఎస్ఐ పటౌడి గారిని సాక్షిగా పిలవలసిందిగా కోరుతున్నాను. పటౌడి గారు, తున్నపోతుల ధర్మారావు గారి తండ్రి చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు బందోబస్తుకు వెళ్ళారా? వెళ్ళాను సార్. అక్కడ ఏం జరిగింది? మినీ కురుక్షేత్రం జరగబోయింది సార్. దున్నపోతు గారు వెనక్కి తిరగడంతో ప్రశాంతంగా నిమజ్జనం జరిగిందా? లేదండి,
అంతటి నీచుడి చితాభస్మాన్ని గోదావరిలో కలిపితే గోదావరి కూడా అపవిత్రం అయిపోతుందని యోగేంద్ర ఆపాడు. యోగేంద్ర అంటే భయమా ఆయనకి? యోగేంద్ర బ్యాటింగ్ చూసి భయపడ్డారండి. కొన్ని వేల మంది అడ్డుపడిపోయారండి. వెళ్లే ముందు ఆయన ఏమన్నారు? రేపు మీ నాన్న చేస్తాడు, చచ్చే రోజు దాకా ఈ ముంత కంతలో దాచిపెడతాను, గోదావరిలో మీ నాన్న బూడిద కలపడానికి 1 నిమిషం ముందైనా మా నాన్న బూడిద కలుపుతాను అని అన్నాడు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అది యువర్ ఆనర్ స్టోరీ. ఈయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్న ధర్మారావు గారు తులసిని చంపి ఆ హత్య కేసులో పాండురంగారావు గారిని ఇరికించారు. నేనా? హత్య? నేను వెన్నముద్ద తిన్నానా అని చిన్ని కృష్ణుడు అమాయకంగా అడిగినట్లు భలే అడిగారు సార్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. ఐ మే బి ఎక్స్క్యూజ్ యువర్ ఆనర్. ఈ కేసు వెనుక అసూయతో కూడిన పెద్ద కుట్ర ఉన్నదని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం. మే ఐ కంటిన్యూ? కంటిన్యూ. ఒకనాడు యోగేంద్రను కేసులో ఇరికించినట్లే ఈనాడు పాండురంగారావు గారిని కేసులో ఇరికించారు ఈ ధర్మారావు గారు. అబద్ధం యువర్ ఆనర్, ఇది అబద్ధం. ఆనాడు యోగేంద్రని కేసులో ఇరికించామనడము అబద్ధం. యువర్ ఆనర్, కొద్ది క్షణాల పాటు ఈ కోర్టు రూమ్ లో లైట్లు తీయించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం? ప్లీజ్ పుట్ ఆఫ్ ది లైట్స్. గాయన్ని ముఖ్యమంత్రిని కానీ లేదన్న కోపంతోని దున్నపోతుల జనార్దన్ రావు నిన్ను హత్య కేసులో ఇరికించి మీ నాయన చేత నీకు శిక్ష ఇచ్చిండు. యువర్ ఆనర్, ఈ కోర్టులో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. మీరు చూసిన బొమ్మలో మరో పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. నా ఈ కేసులో అన్వాంటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పిలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా? ఈ జిల్లా ఎస్పీ. ఒక ఎస్ఐ మహా అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ అటెండ్ అవ్వాల్సిన కేసులో మీరెందుకు ఇంట్రెస్ట్ చూపించారు? ముద్దాయి ఒక మాజీ న్యాయమూర్తి కాబట్టి, పైగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన మొదటి కేసు. అంతేనా? లేక అసలు హంతకుడు బయటపడకూడదనా? అసలు హంతకుడు ఆయనగా అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ పర్ఫెక్ట్ గా రాయబడిందా? రాయబడింది. మీ ఎస్ఐ పటౌడి సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల్లో పోలీస్ కుక్క ముందు అవుట్ హౌస్కి వెళ్ళి తర్వాత జడ్జి గారి ఇంటికి వెళ్ళినట్టుంది. అదెందుకు ఎఫ్ఐఆర్ లో రాయబడలేదు? ఎందుకు రాయలేదంటే అవుట్ హౌస్ లో ఉన్నది ధర్మారావు గారికి గ్లవ్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి అనుమానం అతని మీదకి వెళ్తే కేసు నీరు గారిపోతుందన్న భయంతో. అవునా? మీరెక్కడుంటారు? అయ్యగారి ఇంటి అవుట్ హౌస్ లోనే. కుక్క మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? లేనండి. పోనీ ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. గవర్నమెంట్ ఫుడ్ తిన్న విశ్వాసంతో కుక్క చేసిన పని 30 ఏళ్లుగా పాండురంగారావు గారి అన్నం తిని మీరు చేయలేకపోయారు. పైగా గ్లవ్ తీసుకెళ్లి ధర్మారావు గారికి ఇచ్చి ఆయనకు ద్రోహం చేశారు. ఎందుకంటే మీ కూతురు పెళ్లికి ఆయన మీరు డబ్బు అడిగారు. ఆందోళనలో ఉన్న పాండురంగారావు గారు మిమ్మల్ని కసురుకున్నారు. పెళ్లి ఎలా చేయాలో అని కంగారు పడుతున్న మిమ్మల్ని ఆపద్ బాంధవుడిలాగా ధర్మారావు గారు ఆదుకున్నారు. మీకు డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో మీ అమ్మాయికి బట్టలు నగలు కొన్నారు. కొన్నారా లేదా? ఇది సిద్ధి జ్యువెలరీస్ లో మీరు కొన్న నగల తాలూకా డూప్లికేట్ బిల్. ఇది చందన బ్రదర్స్ లో మీ స్థాయికి మించి మీరు కొన్న పట్టుబట్ల తాలూకా డూప్లికేట్ బిల్. టోటల్ పర్చేస్ వాల్యూ 1,33,000. యువర్ ఆనర్, వీటిని బి అండ్ సి ఎగ్జిబిట్స్ గా ప్రవేశపెడుతున్నాను. సత్యమూర్తి గారు, నిజానికి పాండురంగారావు గారు మీ కూతురు పెళ్లికి సాయం చేశారు. కానీ ఆ విషయం మీకు తెలియదు. మీకు జోదం అలవాటు ఉంది. చాలా డబ్బు పోగొట్టుకున్నారు. am I right? పాండురంగారావు గారికి కనకరత్నాన్ని మీరే అంటకట్టారు. ఒక విధంగా బ్లాక్మెయిల్ చేశారు. ఆ డబ్బు మీ వ్యసనాలకు వాడుతున్నారు. మీ క్యారెక్టర్ తెలిసిన పాండురంగారావు గారు డబ్బును తీసుకెళ్లి మీ భార్యకు అందజేశారు. ఇంట్లో ఉన్న గ్లౌని తీసుకెళ్లి ధర్మారావు గారికి అప్పచెప్పారు. యోగికి తులసికి పెళ్ళని తప్పుడు వార్త చెప్పి పాండురంగారావు గారిని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలిసింది ఆయన చేసిన సాయం గురించి. కానీ అప్పటికే ఆలస్యమైంది. అవునా? హలో హలో మై డియర్ లాయర్, ఆయనేమి పసిబిడ్డ కాదు, భయపెడితే ఏడవటానికి. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో గుండె చెరువై ఆ వరద కంటి వెంట బయటకు వస్తుంది. am I right, మిస్టర్ సత్యమూర్తి? ఒక రకంగా మీరు నిరపరాధులు. ధర్మారావు ఏ దురుద్దేశంతో గ్లౌ తీసుకురమ్మన్నాడో తెలియక అతను చేసిన సాయానికి ప్రత్యుపకారంగా గ్లౌ ఇచ్చారు. అవునా?
కక్కేయండి సత్యమూర్తి గారు, నిజాన్ని కక్కేయండి. నిజమే సార్, మీరు చెప్పిందంతా నిజమే. నేను ఆయనకి నమ్మక ద్రోహం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు సార్. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఊరుకోండి, ఏడవలసింది మీరు కాదు, ఈ వ్యవస్థ, మేము. ఎందుకంటే నేరస్తులను శిక్షించవలసిన పోలీసులే హంతకులతో చేతులు కలుపుతున్నారు. మిస్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ సంథింగ్. It is not right for a police officer of your stature to do such false manipulations regarding this case. A police officer is supposed to be the watchdog of justice, a servant to the society. But instead, you choose to put your personal matters above your profession and take revenge against this man. A man who is a law-abiding citizen, who always put his profession above his personal sentiments. Mr. Ashok, by stooping down to such a low level and agonizing such a just man, you're proven to be a shame to the total police department of this country. Your Honor, ఇప్పుడు నిజాలన్నీ కోర్టు ముందు ఉంచబడ్డాయి. గజానికో గాంధారి పుత్రుడు పుట్టిన ఈ గాంధీ పుట్టిన దేశంలో ధృతరాష్ట్రులు కోర్టు బయట ఉండొచ్చు కానీ కోర్టు లోపల ఉండకూడదు. భారతదేశంలో ఉన్నతమైన కుర్చీలో కూర్చోబోతున్న ఈ మహానుభావుణ్ణి ఉరికోయ దగ్గరకు నడిపించబోయిన పోలీసుల్ని, పొలిటికల్ కుతంత్రాల్ని అర్థం చేసుకుని ఈయన్ని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టును కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి వివరణ విన్న తరువాత తులసి హత్య కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన పాండురంగారావు గారు ఈ నేరం చేశారని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు విఫలమైనందున పాండురంగారావు గారిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. మిస్టర్ జగన్మోహన్ ఈ కేసు వాదించడానికి ముందు మొట్టమొదటిసారిగా తను పుట్టిన గడ్డ మీద వాదిస్తున్న తొలి కేసు నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అతనికి మనం అందించాల్సింది ఆశీర్వాదం కాదు, అభినందనలు. థ్యాంక్ యూ ఆనర్. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. యోగి, మీరు లేవకండి నాన్నగారు. పర్వాలేదురా. యోగి, పొన్నామ నరకం నుంచి తండ్రిని కాపాడేవాడే కొడుకంటారు. నన్ను నరకం నుంచి బయటపడేసావు. చాలా ఆనందంగా ఉందిరా. నీలాంటి కొడుకును కన్నందుకు నాకు గర్వంగా ఉంది. ఒక కొడుకుగా నేను చేయాల్సింది చేశాను నాన్న. కానీ ఒక తండ్రిగా నేను చేయాల్సింది నీకు చేయలేదురా. నిర్దోషమైన నీకు శిక్ష వేశాను. భార్యకు తెలియకుండా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాను. కోర్టులో అందరినీ నిజం చెప్పమని అడిగే నేను నువ్వు నిజం ఏమిటని అడిగితే తులసి నా కూతురు కాదని అబద్ధం చెప్పాను. నాన్నగారు, మీరు ఎమోషనల్ కాకండి, రిలాక్స్ అవ్వండి. నో మై సన్, నేను మాట్లాడాలి. నీ ముందు తలెత్తుకు నిలబడే అర్హత లేని ఈ తండ్రి ఈ రోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి. స్వర్గము నరకము ఈ నేల మీదే ఉన్నాయని నమ్మాను. స్వర్గం అనుభవిస్తున్నాను అనుకుంటూ నరకాన్ని సృష్టించుకున్నాను. ఏమండి, మీకు దండం పెడతాను, ఊరుకోండి. మీకు అసలే హార్ట్ వీక్ గా ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి వచ్చిన భయమేమీ లేదు లక్ష్మి. నాకు ఈ స్థానంలో బండరాయిని పెట్టాడు దేవుడు. అందుకే ఒక భార్యకు మంచి భర్తను కాలేకపోయాను, ఒక కొడుక్కి మంచి తండ్రిని కాలేకపోయాను. ఏమిటండి ఆ మాటలు? అవును మహాలక్ష్మి, కిందటి జన్మలో నువ్వేదో పాపం చేసుంటావు. అందుకే శాపవశాత్తు నా భార్యవయ్యావు. ఏమండి, నిజం చెప్పు, నీలాంటి ఒక మంచి మనిషిని భార్యగా పొందటానికి నాకేమి యోగ్యత ఉంది? ఇలాంటి ఉత్తముడికి జన్మనివ్వటానికి మాత్రమే మనిద్దరినీ కలిపాడు ఆ భగవంతుడు. అది నిరూపించటానికి ఆ దేవుడు నా చేత నేరస్తుడి వేషం వేయించి నా పెట్టె ముందు దోషిగా నిలబెట్టాడు. నాన్నా, యోగి, ఈ తండ్రి కోసం పోరాడి గెలిచాం. ప్రేమానుబంధాలకి అర్థం చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు నీలో నా కొడుకు కనిపించడం లేదు. నిజమనే విషయాన్ని కంఠంలో దాచుకున్నా ఆ
ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు. నీ కాళ్ళు పట్టుకో. అభిరక్షతవ్రతం మహాసముద్రం వర్ణస్థిరోదే ధీరా ఇచ్చేకుర్ధన్యేష్వార్భం పవిత్రం దైవతం బ్రహ్మణస్పదే పవిత్రం ధృత్వా ఆచిమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః చేయగడుకోండి బాబు. మీ తండ్రి గారి పేరు పాండురంగారావు. గోత్రం జనకుల గోత్రం. పాండురంగారావు ప్రేతాయ పాండురంగారావు ప్రేతాయ మరణ దినాదారభ్య ప్రథమేహిణి ద్వితీయేహిణి తృతీయేహిణి చతుర్థేహిణి అంధత్వ మూఢత్వ కానత్వ కదిలితే దిగిపోతే పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ ఓమాని పురుషమా రాజా యోగి, ఆ రోజు నేనన్నమాట గుర్తుందా? ఏదో ఒక రోజు మీ నాన్న కూడా చస్తాడు, వాడి బూడిదను నువ్వు ఈ గోదావరిలో కలపటానికి ఒక్క నిమిషం ముందైనా నా తండ్రి చితాభస్మాన్ని కలుపుతాను అని. ఇప్పుడు అదే చెయ్యబోతున్నాను. దమ్ముంటే ఆపుకో. అయ్యా, అపచారం, కర్మకాండ మధ్యలో ఆపకూడదు. విన్నావుగా? ఆ కార్యం ఆపావనుకో, మీ నాన్న ఆత్మ కాకిలాగా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నీ కర్మకాండ పూర్తయ్యేలోపు నువ్వు చూస్తుండగానే నేనీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశాను. మీ నాన్న ఆత్మని గాలి కుదిలి నన్ను ఆపుతావు, ఆ కర్మకాండ పూర్తి చేసి మీ నాన్న ఆత్మకి శాంతి కలిగిస్తావు. నువ్వే తేల్చు. ఓతం బ్రహ్మపునీమహే ఇంద్రస్తు నీతి సహమానాదు సోమస్వస్య వరుణస్మీచా ఆత్మా జాతవేద మూర్జయంత్యాపునాదు ఆప్యాయస్సు ఆ పుణ్యకార్యం నువ్వు పూర్తి చేయి. వీళ్ళ కర్మకాండ సంగతి నేను చూసుకుంటాను.
రేయ్, నువ్వు నా చెల్లెలి కంఠం నొక్కి చంపినప్పుడు ఇంతకంటే బాధగా అరిచుంటుందిరా. ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. తొందరపడి వీడిని చంపద్దు. ఇప్పటికే నువ్వు చేయని తప్పుకి 6 ఏళ్ల జీవితం వృధా అయిపోయింది. నా మాట విను ప్లీజ్. చెప్పనా, చావు వీడికి చాలా చిన్న శిక్ష. జీవితంతో వీడు అవిటివాడిగా బ్రతకాలి. చేసిన పాపానికి కుమిలి కుమిలి చావాలి.